హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సాక్షి గణపతి టెంపుల్. మనలో ఎవరు శ్రీశైలం వెళ్ళినా సాక్షి గణపతి దర్శనం చేసుకునే వెనక్కి తిరిగి వస్తాం. సాక్షి గణపతి దర్శనం చేయకుండా అసలు తిరిగి రాకూడదు కూడా. సో సాక్షి గణపతి టెంపుల్ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చెప్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు స్కిప్ చేసేంత టైం తీసుకోను, అయినా సరే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, శ్రీశైల క్షేత్రానికి వెళ్ళే దారిలోనే మనకి సాక్షి గణపతి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది ముందు సాక్షి గణపతి దర్శనం చేసి మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటారు. కొంతమంది మెయిన్ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత సాక్షి గణపతి దేవాలయానికి అయితే వస్తారు. సో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని అయితే ఎగ్జాక్ట్ ఒపీనియన్ అయితే లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము బస్సులో ట్రావెల్ చేసాము హైదరాబాద్ నుండి. సో బస్ స్టాండ్లో అవుతుంది కదా, పక్కనే మెయిన్ టెంపుల్ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్నాము. దర్శనం అయితే చాలా సింపుల్గా అయిపోయింది. విత్ ఇన్ 1 అవర్ మేము బయటకు వచ్చేసాము. బికాస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకున్నాము. సో బయటకు వచ్చిన తర్వాత జనరల్గా ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కాసేపు టైం స్పెండ్ చేసి ఫోటోలు అవి తీసేసుకున్నాము. ఇదంతా అయిన తర్వాత ఇదంతా ప్రొసీజర్ అయ్యేసరికి మాకు ఒక 1 అవర్, 1.5 అవర్ అయితే టైం పట్టింది. ఇదంతా అయిన తర్వాత మేము సాక్షి టెంపుల్కి వెళ్ళాము. సో మనం బస్సులో ట్రావెల్ చేసినా ఫస్ట్ సాక్షి గణపతి దగ్గర ఆపమంటే ఆపుతారు. కానీ మేము ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత సాక్షి గణపతి దర్శనానికి అయితే వెళ్ళాము. సో శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు కంపల్సరీ సాక్షి గణపతి దర్శనానికి అయితే వెళ్తారు. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మెయిన్ టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ టెంపుల్లో గణపతి ఒక చేతిలో ఘంటం పట్టుకొని, మరో చేతిలో పుస్తకం పట్టుకొని భక్తుల వివరాలన్నీ నోట్ చేసుకుంటుంటారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు తన పేరు, గోత్రము వివరాలు చెప్తూ ఉంటారు. ఆయన అవి నోట్ చేసుకొని మనం శ్రీశైల దర్శనం చేసినట్టుగా కైలాసంలో సాక్ష్యం చెప్తారన్నమాట. అందుకనే సాక్షి గణపతి అని పిలుస్తారు. సో ఇట్లా భక్తుల వివరాలు నోట్ చేసుకోమని భ్రమరాంబ అమ్మవారు స్వామివారిని ఆదేశించారనమాట. ఎందుకంటే చిత్రగుప్తుడు అన్నిటినీ నోట్ చేస్తారు. సో భక్తులు చేసిన పుణ్యాలను మాత్రమే నోట్ చేయడం కోసమే సాక్షి గణపతిని ఇక్కడ ఉండమని చెప్పి అమ్మవారు కోరుకున్నారు. అందుకని చెప్పి అప్పటి నుంచి స్వామివారు భక్తుల వివరాలన్నీ నోట్ చేసుకుని ఆ తర్వాత కైలాసంలో సాక్ష్యం చెప్తారనమాట. మాకైతే ఇక్కడ 15 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అయితే శివుడు సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. ఆయన స్థాణువు అని కూడా అంటారు. అంటే ప్రపంచంలో అణువణువు నిండి ఉన్నవాడు అని అర్థం. అంటే అన్నీ తెలిసిన శివుడికి, అణువణువు నిండి ఉన్న శివుడికి శ్రీశైలంలో ఎంతమంది భక్తులు వచ్చారో అనేది తెలిసి ఉంటుంది కదా. మరి సాక్షి గణపతి సాక్ష్యం ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? ఇది కేవలం నా కుతూహలం మాత్రమే, అంటే క్యూరియాసిటీ మాత్రమే. నాకు శ్రీశైల క్షేత్రం మీద అమర్యాద లేదు, అట్లాగే నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ఆలోచన అసలే లేదు. జస్ట్ నాకు వచ్చిన డౌట్ మాత్రమే ఇది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సాక్షి గణపతి ఇట్లా సాక్ష్యం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో, అంటే మతలబ్ ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సాక్షి గణపతి దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి శిఖరేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. అంటే శ్రీశైల శిఖరం చూడడానికి అయితే వెళ్ళాము. నా నెక్స్ట్ వీడియోలో దాని గురించిన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మా సాక్షి గణపతి దర్శనం. నాకు వచ్చిన ఆలోచనలే మీకు ఎప్పుడైనా వచ్చినాయా? సో నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్ మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది మీకు కరెక్టే అనిపించిందా? అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.